అందరికీ నమస్కారం. ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2 కలిసి ఒకే స్టేట్మెంట్ ఇచ్చాయి. ఒకళ్ళేమో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 2 చైనా అధ్యక్షుడు జిన్పింగ్. వీళ్ళిద్దరూ కూడా మోనార్కులు, నియంతలు. వీళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన కామన్ స్టేట్మెంట్ ఏంటంటే హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేయాలి. మీరు ఓపెన్ అంటే ఇరాన్కి వార్నింగ్ అనమాట. ఇరాన్ ఓపెన్ చేస్తే ఓకే, లేకపోతే మేమిద్దరం కలిసి ఓపెన్ చేయించాల్సి వచ్చిందని కామన్ స్టేట్మెంట్ ఇచ్చారు. పైగా ఇరాన్ చేతులు అణ్వాయుధాలు ఉండటానికి వీల్లేదు అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇన్నాళ్ళు అసలు ఇరాన్ వెనకాల ఉన్నదే చైనా అనే అనుమానాలు ఉన్నాయి. ఇరాన్ అంతగా అమెరికా మీద తిరగబడగలుగుతుంది అంటే, ఇజ్రాయెల్ మీద తిరగబడగలుగుతుందంటే వెనకాల చైనా, రష్యా సహాయంతో కొంత ఉండుంటుంది అన్నటువంటి అనుమానాలు అందరిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు చైనా అమెరికాతో కలిసి ఇరాన్కి వార్నింగ్ ఇచ్చింది. కారణం ఏంటంటే ఇక్కడ చైనా ఒక వార్నింగ్ ఇచ్చిందట ట్రంప్కి. నేను తైవాన్ ఆక్రమించుకుంటాను, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడితే నీకు నాకు యుద్ధమే అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చిందంట. సరే, ఆ వార్నింగ్కి ట్రంప్ రివర్స్ కాలేదు కాబట్టి ట్రంప్ అడిగిన దానికి చైనా ఒప్పుకొని ఉండొచ్చు. ఇప్పుడు ట్రంప్ ముందున్న బాధ్యత ఏంటి? అనవసరంగా కొరివితో గోక్కున్నాడు, ఇరాన్తో పెట్టుకున్నాడు. మరి ఇరాన్ మీద యుద్ధం చేద్దామంటేనేమో ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోతుంది. యుద్ధం ఆపేశాడు, కానీ హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేసుకునే కూర్చుంది ఇరాన్. ఏం చేయాలో ట్రంప్కి అర్థం కావట్లేదు. ఒక్కడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేయించడానికి చైనా సాయం కోరుతున్నాడు. మరి చైనా సాయం కోరుతున్నప్పుడు చైనా డిమాండ్ ఉంటాయిగా. ఆ డిమాండే తైవాన్ నేను ఆక్రమించుకుంటా, నువ్వు మాట్లాడొద్దు అనేది. సరే, నువ్వు తైవాన్ ఏదైనా చేసుకో, ముందు హర్మోజ్ జలసంధిని అయితే మనం ఓపెన్ చేయించారు, నువ్వు నాతో కలిసి రావాలంటే సరే ఓకే అని చెప్పేసి ఇద్దరు కలిసి ఒక కామన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఏది ఏమైనా హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేపిస్తే ప్రపంచానికి చాలా మంచిది. ఇరాన్ కూడా సరే, మొదట్లో ఇరాన్కి సింపతి వచ్చింది యుద్ధం జరుగుతున్నప్పుడు. కానీ ఇరాన్ హర్మోజ్ జలసంధిని ఎక్కువ కాలం క్లోజ్ చేసి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టకపోవడం చాలా మంచిది. ప్రపంచం మొత్తం కూడా చమురు సంక్షోభం, గ్యాస్ సంక్షోభం, దానివల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్, రకరకాలుగా ప్రపంచం ఇబ్బంది పడుతూ ఉంది. సో హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేయటం చాలా మంచిది. సో ఎనివే, ఆర్థిక వైరాన్ని, సైద్ధాంతిక వైరాన్ని పక్కన పెట్టి నెంబర్ 1 అమెరికా, నెంబర్ 2 చైనా కలిసి ఒక కామన్ స్టేట్మెంట్ ఇచ్చాయి కాబట్టి ఈ కామన్ స్టేట్మెంట్కి ఇరాన్ తలొగ్గి మరి హర్మోజ్ జలసంధిని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఓపెన్ చేస్తుందా లేదా అన్నది రాబోయే కాలంలో మనం చూడాలి. థ్యాంక్ యూ.